నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. దేశమంతటా కూడా జన్మాష్టమి వేడుకల్ని ఎంతో సంబరంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో రామంతపూర్ లో జరిగిన శోభాయాత్రలో మాత్రం తీవ్ర విషాదం సంభవించింది. శ్రీకృష్ణ శోభాయాత్రను స్థానిక యువకులు చేపట్టారు. ఎంతో ఉల్లాసంగా జన్మాష్టమి కోసం వాహనంను ప్రత్యేకంగా అలంకరించారు. ఈ క్రమంలో రథాన్ని వీధిలో తీసుకువచ్చి దానిపై కన్నయ్య విగ్రహం పెట్టి అందంగా పూలతో అలంకరించి ఊరేగింపును తీశారు. అప్పటి వరకు ఆనందంతో హుషారుగా కేరింతలు కొట్టిన వారంతా కళ్ల ముందే ఒక్కసారిగా దూరంగా విసిరివేయబడ్డారు. రథానికి విద్యుత్ తీగలు తగిలి 5గురు స్పాట్ లోనే మృతి చెందారు. వీరంతా కరెంట్ షాక్ తో దూరంగా విసిరివేయబడ్డారు. ఘటన వెనక అసలు కారణం వెలుగులోకి వచ్చింది. రథాన్ని లాగుతున్న వాహనం చెడిపోయింది. వాహనాన్ని పక్కకు నిలిపివేశారు. చేసేదేమీ లేక రథాన్ని చేతులతో లాగుతూ భక్తులు ముందుకు కదిలారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రాత్రి 12 గంటలకు కరెంటు వైర్ కిందకి వేలాడటంతో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. హైటెన్షన్ వైర్ల నుంచి ఓ వైర్ వేలాడుతుండటంతో రథానికి తాకి నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. రథాన్ని పట్టుకున్న వాళ్ళంతా ఒక్కసారిగా దూరంగా విసిరేయబడ్డారు. రథంపై ఉన్న పూజారికి కొందరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని చెబుతున్నారు. కేవలం రథాన్ని పట్టుకుని లాక్కెళ్తున్న వారికి కరెంట్ షాక్ తగిలింది. ఘటన తర్వాత వారంతా కింద పడిపోయారు. వెంటనే వారిని సిపిఆర్ చేసి బతికించే ప్రయత్నం చేశారు. హాస్పిటల్ వెళ్లేలోపే 5గురు చనిపోయారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి చనిపోయాడు. దీంతో కరెంట్ షాక్ తో 6గురు దుర్మరణం చెందారు. చనిపోయిన వారిలో శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రాజేందర్ రెడ్డి, రుద్ర వికాస్, కృష్ణ యాదవ్ మృతి చెందారు. జరిగిన విషాదంపై విద్యుత్ శాఖ సీఎండి ముషరఫ్ ఫారూకి ఆరా తీశారు. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. 11 kV విద్యుత్ తీగకి ఇంటర్నెట్ కేబుల్ కండక్ట్ వైర్ కాంటాక్ట్ లో ఉందని తెలిపారు. దీంతో ఇంటర్నెట్ కేబుల్లో కూడా కరెంట్ పాస్ అయిందని పేర్కొన్నారు. ఆ ఇంటర్నెట్ కేబుల్ శోభాయాత్రలోని రథానికి తాకి రథం మొత్తం కరెంట్ సరఫరా అయిందని చెప్పారు. ఇక మృతుల కుటుంబాలను శ్రీధర్ బాబు పరామర్శించారు. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. గాయపడ్డ వారికి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరుస్తుందని శ్రీధర్ బాబు వెల్లడించారు.